ఫస్ట్ తారీఖే జీతం వచ్చేసిందా? తీసుకెళ్లి మీ ఆవిడ చేతిలో పెట్టడానికి రెడీ అయిపోతున్నారా? అయితే కొంత తీసి పక్కన పెట్టండి. దానికి HEF అని పేరు పెట్టండి. అంటే హస్బెండ్ ఎంటర్టైన్మెంట్ ఫండ్. జీతంలో కొత్త కటింగ్ అన్నమాట. ఒరే భాస్కర్ శనివారం వచ్చేసిందిరా. ఒరే భాస్కర్ శనివారం వచ్చేసిందిరా. ఒరే భాస్కర్ శనివారం వచ్చేసిందిరా. అమ్మయ్య, నా 6 రోజుల నిరీక్షణ ఫలించింది. నా స్వీట్ శనివారం వచ్చేసింది. ఇక ఇవాళ రోజంతా ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా పోస్తూనే ఉంటా. ఏమండి, ఏంటి అప్పుడే లేచేసి ఆఫీస్ కి రెడీ అయిపోయారా? సారీ అండి, మీకు బెడ్ కాఫీ ఇద్దాం అనుకున్నా, లేట్ అయిపోయింది. పర్లేదు రాజ్యం, బెటర్ లేట్ దాన్ నెవర్. అసలు ఇవ్వకపోవడం కంటే ఆలస్యంగా ఇవ్వడమైనా నయం కదా. ఏమండి, ఈ రోజు టిఫిన్ కూడా ఇంకా చేయలేదండి. పర్లేదులే రాజ్యం, ఈ రోజు హోటల్లో తినేస్తానులే. ఏమండి? ఏంటి? రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా పతి రాజువయ్యా. ఇంక చాలే ఆపే ఆ పర్ఫార్మెన్స్. ఆ కోరికేంటో చెప్పు. మరే ఈ రోజు మా ఫ్రెండ్ ది దిల్సుఖ్ నగర్ లో బుట్టీక్ ఓపెనింగ్, అక్కడికి వెళ్దామండి. సరే వెళ్దాం. ఈ రోజా? అవునండి, నాకు కూడా నచ్చితే ఒక 4 పంజాబీ డ్రెస్సులు తీసుకుంటానండి. ముందు సన్నబడు, ఆ తర్వాత డ్రెస్సులు ఎద్దు గాని. ఏమండి, ప్లీజ్ 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 వెళ్దామండి. అసలు కుదరదు, నాకు ఎస్ఆర్నగర్లో బాగా ఓపెనింగ్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. ఈ ఒక్కసారికి నా మాట వినండి. ఎందుకు వినాలి? ఆదివారం వెళ్లిపోతుందన్న బెంగతో, సోమవారం ఎందుకు వచ్చిందా అన్న దిగులతో, మంగళ బుధవారాల్లో నిరాశతో, గురు శుక్రవారాల్లో శనివారం వస్తుందన్న ఆశతో బతికేస్తున్నామే మేము. ఆ ఒక్క శనివారం కూడా మా బతుకు మమ్మల్ని బతకనివ్వరా? చల్లగా తాగనివ్వరా? మత్తుగా ఊగనివ్వరా? గుడ్ మార్నింగ్ బా. ఏంటో పట్టుబుడంకాయ కొత్తగా గుడ్ మార్నింగ్ చెప్తున్నావు? ఈ రోజు శనివారం కదా బాబా. అయితే ఆఫీస్ నుంచి మధ్యాహ్నమే వచ్చేస్తావు కదా బాబా? అవును, వచ్చేస్తాను. వచ్చేటప్పుడు నా కోసం కరకజ్జం అచ్చట రావా? కరకాజ్యం లేదు, కాకరకాయ లేదు, పోదరా. ఈ మధ్య నువ్వు నాకు సరిగ్గా తిండి పెట్టడం లేదు. అసలు నువ్వు ఈ కొంపలు ఎప్పుడు చేస్తున్నావే? పక్క కొంపల మీద పడి కుంభాలు తినేస్తావు కదా. దాని మాటలు పట్టించుకోకండి. ఏమే కరకజ్జ అచ్చులు తినకుండా చచ్చిపోతావు నువ్వు? ఏమండి, ప్లీజ్ ఈ ఒక్కసారికి బుట్టికి తీసుకుని వెళ్ళండి. బొట్టికి కాదే, కాటికి తీసుకుపోతాను, వస్తావా? అక్క, బాబంత కోపంగా వెళ్తున్నాడంటే కరకజ్జు నాకు తేడంటావా? నోరు మూవీ తిండిపోతు అందానా. ఆయన అసలు బుట్టికి ఎలా తీసుకెళ్లాలని నేను ఆలోచిస్తుంటే, ఏ అక్క అసలు బా ఎందుకు తీసుకెళ్ళినంటున్నాడు? శనివారం ఆయన మన మాట ఎందుకు వింటారు? ఎలాగైనా ఇంత తాగుడు మానిపించేయాలి. ఎందుకక్క? ఎందుకంటే పిచ్చి మొహందానా, శనివారం మొత్తం తాగేసి ఆదివారం మధ్యాహ్నం వరకు లేవరు. వారంలో ఉన్న ఒక్క సెలవు రోజు కూడా వేస్ట్ అయిపోతుంది. కరెక్టే అక్క. మీ బావతో తాగుడు మానిపించడానికి ఏమైనా ఉపాయం చెప్పవే. చెప్తానక్క, తప్పకుండా చెప్తాను. నీ కాకపోతే ఇంకెవరికి చెప్తాను? చెప్పద్దు, చెప్పు. బావే కనుక కరకజ్జ మచ్చి తేకపోయి అప్పుడు చెప్తాను. ఏమే పిండి మొరలో ఎప్పుడు నోరాజ్యం కాదే, అప్పుడప్పుడు బుర్ర కూడా వాడు. బుర్రంటే గుర్తొచ్చిందక్క, పక్కింటాంటి గుడికి వెళ్లి 4 కొబ్బరి చిప్పలు తెచ్చి ప్రసాదంగా ఇచ్చింది. కొబ్బరి నువ్వు చేసుకున్నావా? అంత నా కర్మ. ఏ విషయం చెప్పదేంటి అక్క? రాజ్యం ఏంటండి? శనివారం మిట్ట మధ్యాహ్నం సోఫాలో కూర్చొని ఏం చేస్తున్నావే? అర్ధరాత్రి నిశ్శబ్దం అనే సీరియల్ శని ఆదివారాలే వస్తుందండి. అయితే ఈ రోజు శనివారం కదా, ఈ రోజే ప్రారంభం అవుతుంది. ప్రోమోస్ బాగున్నాయని చెప్పారు, అవే చూస్తున్నాను. అవన్నీ తర్వాత చూడొచ్చు. ఇప్పుడు నువ్వు నాకు అర్థమైంది. ఇప్పుడు నేను వెళ్లి వేడి వేడిగా ఉల్లి పకోడీలు వేసుకుని రావాలంతే కదా? ఉల్లి పకోడీ అంటే చికెన్ పకోడీ పట్టరా? చికెన్ లేదు. లేదా? ఈ రోజు శనివారం సాయంత్రం అని తెలుసు కదా, వారానికి శనివారం ఒకటే వస్తుందని తెలుసు కదా. శనివారమే కాదండి, సోమవారం నుంచి ఆదివారం వరకు అన్ని వారానికి ఒక్కసారే వస్తాయి. రాజ్యం, మిగిలిన 6 రోజులు నీ ఇష్టం, శనివారం మాత్రం నా ఇష్టం. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. 10 నిమిషాల్లో నాకు చికెన్ పకోడీ కావాలి. ఈ లోపు నేను మందు సెటప్ చేసుకుంటాను. నాకు కూడా వారంలో 6 రోజులే ఇంట్లో కాపురం చేయాలనిపిస్తుంది. శనివారం మాత్రం ఇన్నిట గృహహింస కేసు పెట్టాలనిపిస్తుంది. కర్మ. అలంకరించిన శోభనం గదిలోకి వెళ్లడంలోను, కొత్త మందు సీసా సీలు విప్పడంలోను భలే కిక్కుంటుంది. ఏం సార్ ధ్యానం చేసిన శ్రద్ధగా అని మందు వాసన పిలుస్తున్నారు? పట్టపగల మందేంటి? ఒరే, దీని మీద ఎవరాసిందో చదవరా. మద్యపానం
ఆరోగ్యానికి హానికరం. చదవడం కూడా రాదు. అక్కడ ఏమన్నా పట్టపగలు తాగద్దని రాసిందా? పగలు మందు తాగడం, రాత్రులు పెళ్లి చూపులకు వెళ్ళడం బుద్ధున్నవాడు ఎవ్వడు చేయడు సార్. ఇదండి తీసి బయటపడేస్తే పని. మీరు ఊరుకోండి మేడం, పగలు మందు తాగకూడదు. డ్రంక్ అండ్ సిట్టింగ్ నేరం, హోల్సేల్ అరెస్ట్ చేశారు. అవునా? ఇట్రా. నేను ఒప్పుకుంటున్నాను సార్. మీ ఇల్లు, మీ మందు, మీ ఇష్టం. మీరు డ్రంక్ అండ్ సిట్టింగ్ చేసుకోండి, డ్రంక్ అండ్ వాకింగ్ చేసుకోండి, డ్రంక్ అండ్ రన్నింగ్ చేసుకోండి, డ్రంక్ అండ్ ప్రోర్లింగ్ కూడా చేసుకోండి. నేను పర్మిషన్ ఇచ్చేస్తున్నా, తీసేసుకోండి. పర్మిషన్ కోసం వెయిటింగ్. ఇక్కడ సూది మాట్లాపి పెగ్ ఫిక్స్ అయ్యి ఉంటాను సార్. మందు తాగేటప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉండాలి. అంటే టీవీ పెట్టమంటారా సార్? రేడియో? నాకు లైవ్ షో కావాలరా. అంటే ఇప్పుడు నన్ను క్యాబరెట్ డాన్స్ చేయమంటారా సార్? నట్టిరిగి పైన గాడిదలా ఉంటావు. ఆ డాన్స్ వద్దు గానీ ఈ మధ్య నువ్వేదో పెర్ఫార్మెన్స్ ఎరగదెత్తనా ఉంటాయి కదరా. ఏదో మేడం గారు దయా సార్, దాల్చిన చెక్క నవ్వలమన్నారు. దానివల్ల నేను రాసిన డైలాగులు గుర్తుంటాయని చెప్పారు. మరి నవ్విలేవా? ఎప్పుడు నమ్ముతూనే ఉన్నాను సార్, అందుకే పాత డైలాగ్ కూడా గుర్తొచ్చేస్తున్నాయి. అయితే ఏదో ఒకటి నటించి చూపించరా. నేనా నటించాలా? దాటిస్తూ కదా చెయ్యి. స్క్రిప్ట్ ఇవ్వండి సార్. స్క్రిప్ట్ నేనివ్వడం ఏంట్రా? నువ్వు మీ మేడము పని బాట లేకుండా కూర్చొని పేజీలు రాసేస్తున్నారు కదరా. నెలకి 10,000 మీ పేపర్లో పెన్నులకి అవుతున్నాయి. అవును సార్. చగోడి అంతెందుకు అవుతుందిరా? పోయిన నెల 9,999 రూపాయలే అయింది. ఏంటి రాజు చెప్పుల ధరలు చెప్తున్నావు? మేడం గారు నిజమే చెప్పారు కదా సార్. నాకు రిజల్ట్ కావాలి. ఇద్దరు ఏదో ఒకటి అనుకొని వచ్చి నా ముందు పెర్ఫార్మ్ చేయండి. మేడం నోరు మీరే దరిద్రుడా. నీకేమో నోరు ఆగదు, ఈయనకేమో చెయ్యి ఆగదు. ఆగు ఆగు అంటే ఆగుగా. దా ఏదోటి అనుకుని పర్ఫార్మ్ చేద్దాం దా. సార్ మీ మైండ్ బ్లాస్ట్ అయ్యేలా ఓ స్కిట్ తో మీ ముందుకు వస్తా. మేడం మేడం అది యూట్యూబ్ లో చాలా పాపులర్, నన్ను నమ్మండి. అంతే అంటావా? అంతే. సరే రండి. ఇప్పుడు మీరు చూడబోయే స్కిట్ అమెరికా నుంచి వచ్చిన కొడుకు, అవాక్కైన తల్లి. తగలెట్టండి. రే ఎవడ్రా నువ్వు? అమ్మా బాబు, అమ్మా బాబు, అమ్మా వచ్చేసావా బాబు? ఈ అమ్మని చూడాలని ఇన్నాళ్ళు కనిపించిందా? అవునమ్మా, నీ చేత్తో ఆవకాయ ముద్దతో అన్నం తినాలని అమెరికా నుండి చెప్పులు లేకుండా వచ్చేసానమ్మా. అయితే ఆగు బాబు, ఇప్పుడే వేడి వేడి అన్నలు ఆవకాయతో పాటు నెయ్యి వేసి మరి కల్పిస్తా. అంతకన్నా ముందు నన్ను ఆశీర్వదించమ్మా. సార్ స్కిట్ అయిపోయింది. అయిపోయిందా? ఏముందిరా ఇందులో? మేడం సార్ మందులో ఉండి ఏం అర్థం అవట్లా. అర్థం కావడానికి ఏముందిరా? నాకు అర్థం కాలేదా? అది కాదు సార్, నేను అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాను. అమ్మ చేత్తో ఆవకాయ అన్నం తినడానికి ఫ్లైట్ లో ఎగురుకుంటూ వచ్చాను. ఫ్లైట్ లో ఎగురుకుంటూ రావడం ఏంట్రా? మీరు ఊరుకోండి, పెట్టడానికి తప్పడతారు. అసలు మేము ఎంత బాగా పర్ఫార్మ్ చేసాం. ఎలా చగోడి? అవును మేడం, మన గొప్పతనం తెలవాలంటే కళా గుండెకాయ ఉండాలి. కళా గుండెకాయ కాదురా పుచ్చకాయ, కళా హృదయం అనాలి. అసలు మా స్కిట్ లో ఏం తక్కువ అయిందండి? ఒక క్యారెక్టర్ తగ్గింది. మళ్ళీ చేయండి, నేను చెప్తా. నాకు అర్థమైంది సార్. నేను నా భార్యతో కలిసి వస్తే బాగుండు అనుకుంటున్నారు కదూ? పద్దు పద్దు అదెందుకురా? నా ప్రేయస్ క్యారెక్టర్ చేయడానికి సార్. నీ మొహానికి పద్దు కావాలా? కంగారు ఎందుకురా చగోడి, ఆయన చెప్పేది వినొచ్చు కదా. అలాగే మేడం. వెళ్ళి మళ్ళీ మొదటి నుంచి చెయ్యి. రే ఎవడ్రా నువ్వు? అమ్మా బాబు, అమ్మా బాబు, అమ్మా. యారా వచ్చేసావా? వచ్చేసాను సార్. అబ్బా అమ్మా. తండ్రిని సారంటున్నావేంట్రా? అయినా ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావు అనకూడదు డాడీ, ఎప్పుడు వచ్చావు అనాలి. నేను కరెక్ట్ గానే అడిగా, ఎందుకు వచ్చావు? అమ్మని ఆవకాయ ముద్దని వదలలేక వచ్చాను డాడీ. నేను లక్షలు ఖర్చు పెట్టి అమెరికా పంపిస్తే అమ్మా ఆవకాయ అంటూ యూట్యూబ్ లో వీడియో పెట్టుకోవడానికి వచ్చేసావా?
లక్షల లక్షలు ఖర్చు పెట్టి అమెరికా పంపిస్తే డాడీ అనకుండా నాన్న అంటావా? సార్ ఇంకో క్యారెక్టర్ యాడ్ చేద్దాం సార్, అప్పుడు ఎమోషన్ తగ్గి సెంటిమెంట్ వస్తుంది. మేడం ఇంకోసారి చేద్దాం మేడం. సరే. ఎవర్రాదు? డాడీ ఇది ఎవర్రా? మీ కోడలు డాడీ. వంట వార్పు ఏమైనా వచ్చా అమ్మా? వంట వార్పు రాదు మమ్మీ, ఈమె అమెరికాలో పెద్ద ఆర్టిస్టు, 4-5 అవార్డులు కూడా గెలుచుకుంది. ఇంతకీ దీన్ని ప్రేమించావా పెళ్లి చేసుకున్నావా? మందంగా ప్రేమించాను, మీ ఆశీర్వాదంతో పెళ్లి చేసుకుంటాను. అవునా? ఆల్రెడీ మెళ్ళో మంగళసూత్రం కనిపిస్తుందిరా, నన్ను మోసం చేద్దాం అనుకున్నావా? చిచ్చే అది కాదు డాడీ, ఈవిడకి ఆల్రెడీ ఆనందమైన ట్రంప్ తో పెళ్ళైంది, తర్వాత విడాకులు కూడా తీసేసుకుంది. భూదేవంత అరుగేసి ఆకాశం అంతా పందిరేసి నీ పెళ్లి అంగరంగ వైభవంగా చేద్దాం అనుకుంటే విడాకులు తీసుకున్న నల్ల ట్రంప్ గాడి పెళ్ళాన్ని తీసుకొస్తావా? నిన్ను చంపేస్తారు పిల్లాన్ని. ఈయనంటే ఇలా చూస్తారు. అసలు ఇదంతా నువ్వు చేసిన గౌరవం వల్లే వచ్చింది. వాడు 10th క్లాస్ మళ్ళీ చదువుతానంటే అనుభవం వస్తుంది, చదవనివ్వండి అన్నావు. వాడు అమెరికా వెళ్ళి కూడా అక్కడ ఎలిమెంటరీ స్కూల్లో 10th చదువుతానే ఉన్నాడు. ప్యాంటు కుట్టిద్దామే అంటే వాడు ఇంకా చిన్నపిల్లడు, నిక్కర్లు వేయిద్దాం అన్నావు. వాడు ఇంకా నిక్కర్లు వేస్తూనే ఉన్నాడు. ఈ దరిద్రుడు కాస్ట్యూమ్ మార్చినా బాగుండదు. అమెరికా వెళ్లే ముందు పెళ్లి చేద్దాం అంటే వెళ్ళనివ్వండి అనుభవం వస్తుంది అన్నావు. అనుభవం ఉంటుందని ఇప్పుడు చూడు, వాడు పెళ్ళైందానే పెళ్లి చేసుకుని వచ్చాడు. ఇదంతా నీ వల్ల కాదు. ఇప్పుడే బాత్రూమ్కి వెళ్ళొస్తాను, అప్పటిదాకా ఇక్కడే ఉన్నాను. కదిలేరు కాళ్ళు ఎరగొడతాను. ఏంటి మేడం శనివారం రాగానే సార్ విశ్వరూపం చూస్తున్నారు? అవునమ్మ గారు, మా మామ వారం రోజులు చేసే అల్లరి అయ్యగారు ఒక్క రోజులోనే చేసేస్తున్నారు. అప్పుడేమైంది, ఇంకా సెకండ్ రౌండ్ ఉంది. దీనికి మీరెలా ఒప్పుకున్నారు మేడం? వారంలో 6 రోజులకు ఇస్తున్నారు కదా అని ఒక్క రోజుకి ఒప్పుకున్నా, కానీ ఆ ఒక్క రోజులోనే ఆయన 6 రోజులు పగా తీర్చేసుకున్నారు. మీరు ఏమైనా చేసుకోండి మేడం, ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. ఐసు పద కాపురం చేసుకుందాం. అదే ఒళ్ళు కాపురం పెడతావు గాని చంపేస్తాను. నాకు కంపెనీ ఇద్దు గాని. మేడం ఇక్కడ ఉంటే మీకు కాదు మేడం, ఆయన కంపెనీ ఇచ్చేలాగున్నాం. నాకు కూడా తలనొప్పిగా ఉందిరా, అర్జెంట్ గా ఏదో ఒక సీరియల్ చూస్తేనే గానీ ఈ తలనొప్పి పోదు. ఆడు ఇంట్లో ఉన్నాడా? మీ వారు తాగుడికి బానిసయ్యారా? శనివారం సాయంత్రం వస్తే మిమ్మల్ని విసిగిస్తున్నాడా? డ్రంక్ అండ్ డ్రైవ్ లో తరచూ పట్టుబడుతున్నారా? అవును స్వామి. అయితే మీకు కావాలి జిగురుగుంట తైలం. తాగే వాళ్ళకి తెలియకుండా మాన్పించచ్చు. వెంటనే ఈ కింది నెంబర్లకి ఫోన్ చేయండి లేదా డైరెక్ట్ గా వచ్చేయండి. చగోడి అర్థమైంది మేడం. స్వామి 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 ఓ స్వామి, ఏమిటి ప్రాబ్లం? తాగుడు. నాకు అర్థమైంది. ఎంత మానాలనుకున్నా మానలేకపోతున్నావా? కళ్ళ కింద క్యారీ బ్యాగులు చూస్తేనే తెలుస్తుంది. తాగేవాడు ఎందుకు మానాలనుకుంటాడు? చుట్టూ ఉన్న వాళ్ళే మాన్పిద్దాం అనుకుంటారు. అయినా తాగుడు మాన్పించాల్సింది నాకు కాదు, మరెవరికి? మా సార్కి. వారం అంతా ప్యాంట్లో ఉంటాడు, శనివారం షార్ట్ వేసి మందేసి చిందేస్తారు. మరి నువ్వు? నేను ఎప్పుడూ షార్ట్ లోనే ఉంటాను. నీ పని నీకెందుకా, త్వరగా మంది వెళ్ళిపోతానా? సరే ఒక్క నిమిషం, దగ్గరికి రా. దీన్ని తీసుకెళ్లి జాగ్రత్తగా వాడించు. అలాగే స్వామి. దీన్ని ఎలా వాడాలంటే, ముందు డబ్బులు ఎంతో చెప్పవా? 150. అంటే మేడంకి 1500 అని చెప్పొచ్చు. దీన్ని ఎలా వాడించాలో తెలుసుకో. ఎలవా ఆ మాత్రం మాకు తెలియదా? మందులో మాత్రం అంతేగా. అంతేకాదు. అంతే, ఇంకేం లేదు. బాయ్ బాయ్. స్వామి దగ్గరికి వెళ్ళి 1500 పెట్టి కొనుక్కొచ్చా. ఎలా వాడాలి దీన్ని? మందులో తప్ప ఎలాగైనా వాడొచ్చు అన్నారు. చాయిస్ ఆయనకేద్దాం. 2 పెగ్గులు తాగిన తర్వాత హెడ్ బాత్ చేస్తే ఉంటుంది నా సావిరంగా, ఆ కిక్కే వేరు. యావండి, మీకేం కావాలి? పాలు కావాలా, హార్లిక్స్ కావాలా, బూస్ట్ కావాలా, కాంప్లాన్ కావాలా? శనివారం పూట నేను అవేవి తాగనని తెలుసు కదే మొద్దు మొహం దానా, అన్ని మర్చిపోతాం. నేను కాదు మొద్దు మొహం, మీరే మొద్దు. తొలి విడత ఎన్నికల తర్వాత మళ్ళీ విడత ఎన్నికలకి మళ్ళీ ప్రచారం చేస్తారు కదా. అర్థమైందిలే. మొదటి రౌండ్ మందు తాగడం పూర్తయ్యాక
రెండో రౌండ్ మొదలెట్టేలోగా నేను ఇవన్నీ తాగుతాను. ఇప్పుడు చెప్పండి ఏం కావాలి? నువ్వు చెప్పిన స్వీట్ ఐటమ్స్ ఏవి కాదు గాని పుల్ల పుల్లటి మజ్జిగ తీసుకురా. ఇప్పుడే తెస్తానే. ఇది శనివారం వస్తేనే అన్ని గుర్తు చేసుకుని మరీ పెడుతుంది. ఇదంతా కాదు గాని ప్రతిరోజు శనివారం లాగా చేసేటట్టు ఏదో ఒకటి చేయాలి. చెగోడి మజ్జిగలో కలిపేసి ఇవ్వమన్నారా? మీరు అలా అడిగితే ఆయనకి ఏం డౌట్ రాలేదా మేడం? నేను దొంగ ప్రేమ నటించి ఆయన్ని అడిగాను రా, ఆయన నమ్మేశారు. సరే ఇటీ నేను కలిపేస్తా మేడం. నేను కలుపుతా మేడం. జాగ్రత్త చగోడి. ఈ మందు కలిపిన చెకోడి మజ్జిగ తాగాడంటే ఆయన మందు మానాల్సిందే. ఏమండి మీరు చల్లటి మజ్జిగ అడిగారు కదా, ఇదిగోండి. వెరీ గుడ్ రాజ్యం. తాగండి. రాజ్యం, మా ఆఫీసులో నాకు సమస్య వచ్చింది. ఏంటండి అది? మా ఆఫీసులో రాధా గోపి అని ఇద్దరున్నారు. గోపి రాధను లవ్ చేశాడు, కానీ రాధ గోపిని లవ్ చేయలేదు. ఆ విషయం గోపికి ఏం అర్థం కాలేదు. నాకు ఏం అర్థం కాలేదండి. అవునా? నువ్వు వెళ్ళి ఇంకో మజ్జిగ గ్లాస్ తీసుకురాపో చెప్తాను. ఎందుకండి? తీసుకురాపో, నేను చెప్తాను. ఇవాళ నీకు చెగోడి గడికి గజం లెక్కన పగిలిపోద్ది ఒళ్ళు. ఏమండి ఇదిగోండి ఇంకో గ్లాస్ మజ్జిగ. ఇక్కడ పెట్టు, నీ డౌట్ క్లారిఫై చేస్తా. ఎందుకండి? అక్కడ పెట్టు, నీ డౌట్ క్లారిఫై చేస్తాను. నీకేం అర్థం కాలేదు కదా? ఇది రాధ, ఇది గోపి. గోపి రోజు ఇలా ఆఫీస్కి వస్తున్నాడు, రాధ కూడా ఆఫీస్కి వస్తుంది. రాధ వస్తున్న ఆఫీసు, గోపి వస్తున్న ఆఫీసు ఒకటే ఆఫీసు. రాధ గోపిని లవ్ చేయట్లేదు, గోపి రాధను లవ్ చేస్తున్నాడు. గోపి తల్లికి రాధ అంటే ఇష్టం, కానీ రాధ తండ్రికి గోపి అంటే ఇష్టం లేదు. ఇందులో ట్విస్ట్ ఏంటో తెలుసా? గోపి తల్లికి రాధ అంటే ఇష్టం, కానీ రాధ తల్లికి గోపి అంటే ఇష్టం లేదు. ఇప్పుడు చెప్పు, ఎవరు ఎవరికంటే ఇష్టం, ఎవరు ఎవరికంటే ఇష్టం లేదు? తెలీదండి. చూసావా, అందుకే రాధ ఇలా విషం తాగి చచ్చిపోయింది. ఏంటి అయ్యయ్యో? ఈ గ్లాసు అది నువ్వు తాగు. నేనా? అంటే మీరు తెమ్మన్నారని మామూలుగా తెచ్చేసా. నాకని తెలుసుంటే ఇంకొంచెం ఉప్పు వేసుకునేదాన్ని. కొంచెం ఉప్పు కలుపుకుని తాగుతానే. ఉప్పు వేసుకొస్తున్నాడు, నవ్వుతో పెట్టుకుంటే తుప్పు వదిలిపోతుంది, తెలియదు. మేడం ఏం జరిగింది? సార్ రాధను తాగేశారా? రాధను తాగడం ఏంటంటే బాబా? అవునరా, రాధ విషం తాగిందని సార్ రాధను తాగేశారు. మేడం కొద్దిగా అర్థమయ్యేలా చెప్పండి. నువ్వు మందు కల్పించిన మజ్జిగ గ్లాస్ తీసుకెళ్ళండిరా. ఆయన ఏదో కథ చెప్తాను, వేరే గ్లాస్ తీసుకునిరా అన్నారు. ఇంకో మజ్జిగ గ్లాస్ తీసుకెళ్తే రెండు కలిపేసి చివరికి ఏ గ్లాస్ తాగారో తెలియట్లేదురా. సార్ సంగతి మనకు తెలుసు కదా మేడం, అందుకే మన ఇంట్లో ఉన్న మజ్జిగలో మొత్తం మందు కలిపేశా. సార్ సంగతి మనకు తెలుసు కదా మేడం, అందుకే మన ఇంట్లో ఉన్న మజ్జిగలో మొత్తం మందు కలిపేశా. నిజమా చగోడి? ఇందాక మనం మాట్లాడుతుంటే సార్ విన్నారు. ఆయన మీతో మళ్ళీ మజ్జిగ తెప్పిస్తాడని నాకు తెలుసు, అందుకే మొత్తం మజ్జిగలో మందు కలిపేశా. రే చక్కు, ఏంట్రా ఇంప్రూవ్మెంట్? దాల్చిన చెక్క. సబ్బాష్ చగోడి, నా శిష్యుడు అనిపించుకున్నావు. ఇప్పుడు ఏం చూసారు మేడం? చీకటి పడ్డాక చూడండి, సార్లో మార్పే మార్పు. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, మా సార్లో మార్పు తేవే. ఈయనేంటి మొరటోడు నా మొగుడు సీరియల్లో రాకేష్ లా బాటిల్ చూస్తూ ఆలోచిస్తున్నారు? ఏంటండి అలా చూస్తున్నారు? మంచి ఇంకేం తినాలన్నా ఆమ్లెట్ వేసుకుని తీసుకున్నాను. నాకెందుకో దాన్ని చూస్తుంటే చిరాకు వస్తుంది రాజ్యం. చిరాకా? మందుని చూసా? మీ మగవాళ్ళు పెళ్ళని చూసేలా చిరాకు పడతారు, కానీ మందుని చూసి చిరాకు పడరే. ఏమో రాజ్యం, దీన్ని చూస్తుంటే నాకు తాగబుద్ధి కావట్లేదు. ఐస్ క్యూబ్స్ తెచ్చిస్తాను, ఆగండి. అవి వేసుకుంటే బానే తాగేస్తారు మీరు. బా,
మందు ముందున్నా నాకు తాగుబుద్ధి కావట్లేదు అని చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? అసలు ఏమైందంటావు? పోనీ ఆవుదాన్ని పిలిచి బ్రాండ్ మార్చి తెమ్మని చెప్పనా? రాజ్యం ఏమనుకుంటున్నావు? మగాడు లైఫ్ లో తన పిల్లనైనా మారుస్తాడేమో కానీ తాగే బ్రాండ్ మాత్రం మార్చడు. అయ్యయ్యో, మరిప్పుడు ఎలా అండి? సర్లే, ఈ రోజుకు రెస్ట్ తీసుకుంటా, మూడ్ లేదు. అంటే మందు పనిచేస్తుందన్నమాట. జజ్జనకర్జన్ జజ్జనకర్జన్ జజ్జనకర్జన్. ఇక నుంచి మా ఇల్లు మందు ఫ్రీ ఇల్లు. రజ్జుంటే కొద్దిసేపు అమ్మగారు తీసుకురమ్మన్నారు. నేను పడుకుంటా కొద్దిసేపు. అమ్మగారు అమ్మగారు అమ్మగారు. అయ్యయ్యో, బాబుని ఎలా నుంచి పెట్టేశావు? దా సోఫాలో కూర్చోబెట్టు. రే చగోడి, ఇదిగో చల్లటి పాలు తాగు. మేడం, నాకెందుకు ఈ ప్రత్యేక హోదా ఇస్తున్నారు? నిన్నటి నుంచి మీ సార్ మందు మానేశారా? ఇక నుంచి లైఫ్ అంతా జమ్ 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 జమ్. మేడం, నిజంగానే సార్ జామ్ జామ్ అంటున్నారు. మరేమనుకున్నావురా? ఇక నుంచి రోజు మా ఇంట్లో డ్రై డేనే. జమ్ జమ్. అమ్మగారు, అయ్యగారు పిలుస్తున్నారండి. మీరు రండ్రా, ఆయన కళ్ళల్లో ఆనందం చూద్దరు గాని. రండి. గుడ్ మార్నింగ్ శ్రీవారు. గుడ్ మార్నింగ్ జమ్. అబ్బా, అస్తమాను ఆ జమ్ ఏమిటి? శుభ్రంగా రాజ్యం అని పిలవండి. అలాగే. జమ్ జమ్. ఏమైందండి? జమ్ జమ్. వీడిని పిలవండి. చెగోడి. వీడి పేరు బాగానే చెప్తున్నారా? మళ్ళీ పిలవండి. కోడి. మేడం, ఒక అక్షరం పోయింది. అవునమ్మ గారు, నిమిషానికి అక్షరం మర్చిపోతున్నారు. ఏంటి సు? అమ్మో, ఈ అక్షరాలన్నీ మర్చిపోతున్నారు. మందు మందాతారంటే మేడం. మేడం, ఈసారి మంబోయింది. ఇదంతా నువ్వు తెచ్చిన మందు వల్ల జరుగుతుందిరా. ఫస్ట్ తారీఖు వచ్చే జీతంలో కొత్త కటింగ్ వచ్చిందా? కంగారు పడకండి, ఇంట్లో తప్పనిసరైన ఏదో కొత్త ఖర్చు చెప్పండి, దెబ్బకి అంతా సెట్ అయిపోతుంది.